ఒకటి కంటే ఎక్కువ సార్లు నోబెల్ బహుమతులు పొందిన సంస్థలు గురించి చూద్దాం. సంస్థలు చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సంస్థలు ఇప్పటి వరకు 2 సంస్థలు ఒకటి కంటే ఎక్కువ నోబెల్ బహుమతులని పొందడం జరిగింది. ఇందాకే చెప్పాను, సంస్థలు అంటే శాంతి బహుమతి తప్ప మరే బహుమతి వాటికి అర్హం కాదు. ఓకే, 2 సార్లు 2 సంస్థలు ఏకంగా 5 నోబెల్ బహుమతులను పొందే 5 శాంతి బహుమతులే. అందులో ఒకటవది ఐసిఆర్సి. ఈ ఐసిఆర్సి అంటే దాన్నే మనం ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్. సింపుల్గా మనం ఏమంటామంటే దీన్ని రెడ్ క్రాస్ అంటాం. ఈ రెడ్ క్రాస్ అనే సంస్థ 3 శాంతి బహుమతులు పొందింది. ఒకటి 1917లో, 2 1944లో, 3 1963లో. ఓకే, రెండవ సంస్థ యుఎన్హెచ్సిఆర్. దీన్నే మనం యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అంటారు. ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ అంటారు. ఈ హై కమిషనర్కి 2 నోబెల్ శాంతి బహుమతులు వచ్చాయి. ఒకటి 1954, 2 1981లలో రావడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇందాక 30 సంస్థలు 27 సంస్థలు అని చెప్పాను. ఇప్పుడు మొత్తంగా అవార్డులు సంస్థలకు వచ్చినవి 30 అండి. ఆ 30లో రెడ్ క్రాస్కి వచ్చిన ఎక్స్ట్రా 2, యుఎన్హెచ్సిఆర్కి వచ్చిన ఎక్స్ట్రా 1 తీసామనుకోండి, సంస్థల సంఖ్య 27 అవుతుంది, బహుమతుల సంఖ్య 30 అవుతుంది. క్లియర్? సంస్థల సంఖ్య 27, బహుమతుల సంఖ్య 30. ఓకే, రైట్. రెడ్ క్రాస్ అనేటువంటి ఈ సంస్థని 1863లో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వైద్యుడు, మానవతావాది అయినటువంటి జీన్ హెన్రీ డ్యూనాంట్ స్థాపించడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయము జెనీవాలో ఉంది. దీనినే హ్యుమటేరియన్ లా కమిషన్ అని పిలుస్తారు. చారిటీ ఇన్ వార్ అనే నినాదంతో ఇది పనిచేస్తుంది. 2, ఈ రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడైనటువంటి జీన్ హెన్రీ డ్యూనాంట్కి మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి లభించింది 1901లో. ఫ్రెడరిక్ పాసేతో కలిపి ఆయన షేర్ చేసుకున్నాడు. అలాగే యుఎన్హెచ్సిఆర్ అనేది ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ అంటారు దాన్నే యుఎన్హెచ్సిఆర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్. దీనిని 1950లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం కూడా జెనీవా, స్విట్జర్లాండ్లోనే ఉంది. అయితే సంస్థల పరంగా నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి సంస్థ పేరు ఏమిటి అని రేపు క్వశ్చన్ వస్తే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అనేటువంటి ఒక సంస్థ మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతిని పొందింది 1904 సంవత్సరంలో. ఈ సంస్థని 1873లో ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం కూడా జెనీవాలోనే ఉంది, స్విట్జర్లాండ్. అలాగే అత్యధిక నోబెల్ బహుమతులను పొందినది కూడా రెడ్ క్రాస్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్. 3 బహుమతులు. దీన్ని ఇంకెవరు బ్రేక్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. అది సంస్థే. వ్యక్తుల పరంగా 5 2 సార్లు పొందిన వారు ఉన్నారు. యుఎన్హెచ్సిఆర్ 2 సార్లు పొందింది ఉంది. అంటే 1 కంటే ఎక్కువ సార్లు పొందిన వ్యక్తులు సంస్థల్ని కలుపుకుంటే 7 సందర్భాలు. 7 సందర్భాలు గుర్తుపెట్టుకోండి. 5 వ్యక్తులు, 2 సంస్థలు. ఓకే, నెక్స్ట్. దీని తర్వాత మనకి ఇంకొక కీలకమైనటువంటి అంశం, నోబెల్ బహుమతులని ఇవ్వని సందర్భాలు. నోబెల్ బహుమతిని ఇవ్వని సందర్భాలు. రైట్, నోబెల్ బహుమతులని ఇవ్వని సందర్భాలు 1901 నుంచి 2023 వరకు మొత్తంగా నోబెల్ బహుమతులని 49 సార్లు ఇవ్వలేదు. 49 సార్లు. రైట్. ఈ ముఖ్యంగా అత్యధిక నోబెల్ బహుమతులని
మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాలలో భాగంగా అత్యధిక సార్లు ఇవ్వలేదు. అత్యధిక సార్లు ఇవ్వని సందర్భాలు ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్స్ టైంలో. అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే నోబెల్ ఫౌండేషన్ ప్రకారము ఒక సంవత్సరం ఒక కేటగిరీ అవార్డుని ఎవరికి ప్రకటించకపోతే ఆ బహుమతిని వచ్చే సంవత్సరం ప్రకటించబడాలి. ఒకవేళ వచ్చే సంవత్సరం కూడా అనివార్య పరిస్థితులలో ఆ బహుమతిని ప్రకటించకపోతే ఆ నగదు బహుమతిని నోబెల్ ఫౌండేషన్ వెనక్కు తీసుకోవడం జరుగుతుంది. అయితే అత్యధికంగా ఇవ్వని సందర్భాలు 49 అయితే ఆ 49లో అత్యధికంగా శాంతి బహుమతిని 19 సార్లు ఇవ్వలేదు. అలాగే 9 సార్లు వైద్య శాస్త్రాన్ని ఇవ్వలేదు, 8 సార్లు రసాయన శాస్త్రాన్ని ఇవ్వలేదు, 7 సార్లు సాహిత్య బహుమతిని, 6 సార్లు భౌతిక శాస్త్రాన్ని ఇవ్వలేదు. మొత్తంగా అన్ని సందర్భాలలో ఇచ్చిన ఏకైక రంగం ఏదైనా ఉంది అంటే అది అర్థశాస్త్రం. అన్ని సందర్భాలలోనూ ఇచ్చారు దాన్ని, అది అర్థశాస్త్రం. ఎందుకంటే అది అన్ని ప్రపంచ యుద్ధాలు అయిపోయిన తర్వాత ప్రారంభించబడింది కాబట్టి అన్ని సందర్భాలలో ప్రకటించబడి ప్రదానం చేయబడిన ఏకైక కేటగిరీ అర్థశాస్త్రం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే చిన్న వయసులో నోబెల్ బహుమతిని పొందినది, చిన్న వయసులో నోబెల్ పొందినది. నెంబర్ 1 మలాలా యూసఫ్జాయ్. అతి చిన్న వయసులో నోబెల్ బహుమతిని పొందారు. 2014లో శాంతి బహుమతిని పొందడం జరిగింది. అట్ ది ఏజ్ ఆఫ్ 17 years ఈమె పాకిస్తాన్కి చెందినటువంటి వారు. మలాలా యూసఫ్జాయ్ 2014లో శాంతి బహుమతి పొందారు. 17 సంవత్సరాల వయసులో పాకిస్తాన్కి చెందినటువంటి వారు. 2 విలియం లారెన్స్ బ్రాగ్. విలియం లారెన్స్ బ్రాగ్ ఈయనకి 1915లో భౌతిక శాస్త్ర బహుమతి రావడం జరిగింది. భౌతిక శాస్త్ర బహుమతి రావడం జరిగింది. అట్ ది ఏజ్ ఆఫ్ 25 years ఈయన ఆస్ట్రేలియా దేశానికి చెందినవారు. నెక్స్ట్ 3 నదియా మురాద్. ఈ నదియా మురాద్కి 2018లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. అట్ ది ఏజ్ ఆఫ్ 25 years 25 సంవత్సరాల వయసు. ఈమె ఇరాక్కు చెందినటువంటి ఒక ముస్లిం మహిళ, యాజిదీ తెగకు చెందినటువంటి ముస్లిం మహిళ. ఓకే, కాబట్టి దాన్ని చాలా బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే రంగాల వారీగా మనం తీసుకుంటే నోబెల్ బహుమతిని అతి చిన్న వయసులో పొందినది భౌతిక శాస్త్రంలో విలియం లారెన్స్ బ్రాగ్ 1915, 25 సంవత్సరాల వయసు. రసాయన శాస్త్రంలో తీసుకుంటే ఫ్రెడరిక్ జోలియట్ 1935లో 35 సంవత్సరాల వయసులో. వైద్య శాస్త్రం తీసుకుంటే ఫ్రెడరిక్ బ్యాంటింగ్, కెనడా దేశం, 32 సంవత్సరాల వయసులో 1923లో వచ్చింది. సాహిత్యంలో చిన్న వయసులో పొందింది రుడియార్డ్ కిప్లింగ్, యూకే, 41 సంవత్సరాల వయసులో రావడం జరిగింది. 1907లో బహుమతి వచ్చింది. శాంతిలో తీసుకుంటే మలాలా యూసఫ్జాయ్ 2014 పాకిస్తాన్కు చెందినవారు, 17 సంవత్సరాల వయసులో పొందారు. అర్థశాస్త్రంలో అతి చిన్న వయసులో పొందినది ఎస్తేర్ డఫ్లో, ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. 2019లో ఈ అవార్డు పొందారు. అట్ ది ఏజ్ ఆఫ్ 41 years 46 సంవత్సరాలకి, 41 కాదండి 46 సంవత్సరాల వయసులో పొందారు. ఇప్పుడు ఇదే నోబెల్ బహుమతిని పెద్ద వయసులో పొందినది, పెద్ద వయసులో నోబెల్ బహుమతిని పొందిన వారిని ఒకసారి తీసుకుంటే ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. జాన్ బి గుడెనో జర్మనీ దేశానికి చెందినటువంటి ఈయన 97 సంవత్సరాల వయసులో రసాయన శాస్త్ర బహుమతిని పొందడం జరిగింది.
97 సంవత్సరాల వయసులో రసాయన శాస్త్ర బహుమతిని పొందారు 2019లో. రెండో వారు తీసుకుంటే ఆర్థర్ ఆష్కిన్, అమెరికా దేశానికి చెందినవారు 2018లో భౌతిక శాస్త్ర బహుమతిని పొందారు 96 సంవత్సరాల వయసులో. ఓకే, ఇప్పుడు మనం జనరల్గా రంగాల వారీగా పెద్ద వయసులో పొందినటువంటి గ్రహీతల పేర్లను చూస్తే భౌతిక శాస్త్రంలో ఆర్థర్ ఆష్కిన్ 96 సంవత్సరాలు, రసాయన శాస్త్రంలో జాన్ బి గుడెనో 97 సంవత్సరాలు, వైద్య శాస్త్రంలో పీటర్ రాస్ 87 సంవత్సరాలు, సాహిత్యంలో డోరిస్ లెస్సింగ్ 88 సంవత్సరాలు, శాంతిలో జోసెఫ్ రాట్బ్లాట్ 87 సంవత్సరాలు, అర్థశాస్త్రంలో లియోనిడ్ హ్యూర్విజ్ 90 సంవత్సరాల వయసులలో కేటగిరీల వైజ్గా పెద్ద వయసులో పొందడం జరిగింది. రైట్, అలాగే ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి డేటా నోబెల్ బహుమతులు పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం మనం. అది చనిపోయిన వారికి నోబెల్ బహుమతులని ఇవ్వవచ్చా అంటే, ప్రారంభంలో అంటే 1901 నుంచి 1974 వరకు చనిపోయిన వారికి ఇవ్వవచ్చా ఇవ్వకూడదా అనేటువంటి ఒక సందిగ్ధం ఉండేది. కానీ 1974లో నోబెల్ ఫౌండేషన్ ఒక ప్రకటన చేసింది. అదేమిటంటే, ఇక నుంచి ఎట్టి పరిస్థితులలో చనిపోయిన వారికి నోబెల్ బహుమతులని ప్రకటించకూడదు అని తన నిర్ణయాన్ని వెలువరించింది. చనిపోయిన వారికి ప్రకటించకూడదు అని 1974లో. అప్పటికే ఇద్దరికి చనిపోయిన తరువాత ప్రకటించడం జరిగింది. అందులో ఒకరు డాగ్ హమ్మర్జోల్డ్. ఈయన స్వీడన్ దేశానికి చెందినటువంటి వారు. ఈయనకి 1961లో మరణించిన తరువాత నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. అయితే ఈయన ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్, రెండవ సెక్రటరీ జనరల్ ఐక్యరాజ్య సమితికి. 1961లో కాంగో సంక్షోభంలో భాగంగా ఆ కాంగో దేశానికి విమానంలో వెళ్తూ ఆ విమానం ప్రమాదానికి గురయ్యి మరణించడం జరిగింది. విమాన ప్రమాదంలో మరణించిన ఏకైక ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ డాగ్ హమ్మర్జోల్డ్, రెండవ సెక్రటరీ జనరల్. అలాగే రెండవ వారు మరణించిన తరువాత నోబెల్ బహుమతి పొందినటువంటి వారు రెండవ వారిలో ఎరిక్ యాక్సెల్ కార్ల్ఫెల్డ్. ఎరిక్ యాక్సెల్ కార్ల్ఫెల్డ్ ఈయన కూడా స్వీడన్ దేశానికి చెందిన వారే. సాహిత్య బహుమతి రావడం జరిగింది. స్వీడన్ 1931లో సాహిత్యం. అంతే, అంతకు మించి చనిపోయిన వారికి ఇప్పటి వరకు నోబెల్ బహుమతులని ప్రకటించలేదు. 1974 నుంచి డైరెక్ట్గా తీర్మానించడం జరిగింది ఇక ఇవ్వకూడదు అని. అయితే ఇక్కడ ఒక్క డౌట్ అరైజ్ అవ్వాలి యాజ్ ఏ ఆస్పిరెంట్గా. ప్రతి సంవత్సరం ఈ అవార్డులని అక్టోబర్ నెలలో ప్రకటిస్తారు, డిసెంబర్ 10వ తేదీన ప్రదానం చేస్తారు అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ అక్టోబర్లో ఒక విజేత పేరు ఒక కేటగిరీలో ప్రకటించారు. ఆ అవార్డుని ప్రదానం చేసే లోప గ్రహీత చనిపోయాడు అనుకోండి, దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు, ఇచ్చేస్తారు. వారి కుటుంబ సభ్యులకి ఆ అవార్డుని ప్రదానం చేస్తారు. 2011లో ఇలాంటి సమస్య వస్తే వారి కుటుంబ సభ్యులకి ఇచ్చేయడం జరిగింది. అంటే 7వ తేదీన, డిసెంబర్ 7వ తేదీన 3 రోజుల ముందు ఆ మరణించడం జరిగింది ఒక గ్రహీత. రైట్, నెక్స్ట్ దీని తర్వాత నోబెల్ బహుమతులని ప్రకటించినప్పుడు అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నవారు, నోబెల్ బహుమతులు ప్రకటించినప్పుడు అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నవారు, ఇలాంటి వారు ఏకంగా 5గురు ఉన్నారు. ఆల్రెడీ మనం శాంతి బహుమతి చెప్పినప్పుడు చెప్పాం. ఇలా అరెస్ట్ అయ్యారంటే వారికి ఖచ్చితంగా శాంతి బహుమతే వస్తుంది. ఆ 5గురు ఎవరంటే, మొదటగా కార్ల్ వాన్ ఒసిడ్స్కీ 1935 శాంతి బహుమతి గ్రహీత, ఆంగ్ సాన్ సూకీ 1991 శాంతి బహుమతి గ్రహీత, లీ జియాబావో చైనా 2010 శాంతి బహుమతి గ్రహీత, అలెస్ బియా లియాడ్స్కీ
2022 శాంతి బహుమతి గ్రహీత బెలారస్. అండ్ లేటెస్ట్ వన్ నార్గిస్ మహమ్మది, ఇరాన్ దేశానికి చెందినటువంటి ఆమె 2023 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. అలాగే ఇప్పటి వరకు నోబెల్ బహుమతులని తిరస్కరించిన వారు ఎవరైనా ఉన్నారా? తిరస్కరించిన వారు ఒక ఇద్దరు ఇప్పటి వరకు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరంటే జీన్ పౌల్ సాత్రే, నెంబర్ 1 జీన్ పౌల్ సాత్రే. ఈ జీన్ పౌల్ సాత్రే 1964లో సాహిత్య బహుమతిని పొందారు. ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. తను అన్ని రకాలైనటువంటి అధికారిక గౌరవాలను తిరస్కరించడం వలన దీనిని కూడా తిరస్కరిస్తున్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రెండో వారు లే డక్ తో. ఈయన వియత్నాం దేశానికి చెందినటువంటి వారు 1973లో శాంతి బహుమతి పొందారు. ఈయన అప్పటి అమెరికా సెక్రటరీ అయినటువంటి హెన్రీ కిసెంజర్స్తో కలిపి ఈ శాంతి బహుమతిని పొందారు. కానీ ఈయన ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం వియత్నాంలో తలెత్తిన సంక్షోభ పరిస్థితుల కారణంగా ఈ బహుమతిని నేను తీసుకునే పరిస్థితుల్లో లేను అని చెప్పి తిరస్కరించడం జరిగింది. తిరస్కరిస్తే ఆ నగదు బహుమతి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. రైట్. అలాగే తిరస్కరించాలని, నోబెల్ బహుమతులని తిరస్కరించాలని ఒత్తిడికి గురైన వారు, నోబెల్ బహుమతిని తిరస్కరించాలని ఒత్తిడికి గురైన వారు ఏకంగా 4 ఉన్నారండి. ప్రభుత్వాలు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, ఎవరైనా సరే మీకు అవసరం లేదు ఈ అవార్డు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి బలవంతానికి లేదా ఒత్తిడికి గురైన వారు 4 ఉన్నారు. అందులో 3 జర్మనీ వాళ్ళే. హిట్లర్ వారిని బలవంతంగా ఒత్తిడి చేశారు అవార్డుని తిరస్కరించాలని. అందులో ఒకటి రిచర్డ్ కుహ్న్, రసాయన శాస్త్ర బహుమతి 1938. 2 అడాల్ఫ్ బుటెనాండ్, రసాయన శాస్త్ర బహుమతి 1939. 3 గెర్హార్డ్ డొమాంగ్, వైద్య శాస్త్ర బహుమతి 1939. ఈ 3 జర్మనీకి చెందిన వారే. అడాల్ఫ్ హిట్లర్ వీరిని భారీగా ఒత్తిడి చేయడం జరిగింది తిరస్కరించమని. దీంతో వీరు నోబెల్ డిప్లొమా పొందారు, నోబెల్ పతకం పొందారు, కానీ నగదు బహుమతి పొందలేకపోయారు తిరస్కరించడం వలన. అలాగే 4వ వారు బోరిస్ పాస్టర్నాక్. ఈ బోరిస్ పాస్టర్నాక్ అన్న ఆయన 1958లో సాహిత్య బహుమతి పొందారు. ఈయన తన స్వదేశమైనటువంటి సోవియట్ రష్యా ఈ అవార్డుని తిరస్కరించాలని ఈయనని ఒత్తిడికి గురి చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇప్పుడు మనం మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని చూద్దాం. నోబెల్ బహుమతిని పొందినటువంటి భార్యాభర్తలు, నోబెల్ పొందిన భార్యాభర్తలు అనగానే ఇది మనం చాలా చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఇప్పటి వరకు నోబెల్ ప్రకటించిన నాటికి, తర్వాత విడాకులు తీసుకున్నామంటే ఏం జరగనండి, నోబెల్ బహుమతి ప్రకటించిన నాటికి 6 దంపతులకి నోబెల్ బహుమతిని 1901 నుంచి 2023 వరకు ప్రకటించబడడం జరిగింది. అందులో మనకి ఒకటి మేరీ క్యూరీ, పియరీ క్యూరీ. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మేరీ క్యూరీ అండ్ పియరీ క్యూరీ. వీరిద్దరికి 1903లో భౌతిక శాస్త్రంలో రావడం జరిగింది. ఒకే రంగం ఒకే సంవత్సరంలో ఈ దంపతులకు వచ్చింది. నెక్స్ట్ రెండవ జంట ఐరిన్ జోలియట్ క్యూరీ అండ్ ఫ్రెడరిక్ జోలియట్.
ఫ్రెడరిక్ జోలియట్. వీరికి 1935లో కెమిస్ట్రీలో రావడం జరిగింది. ఒకే రంగం ఒకే సంవత్సరంలో వచ్చింది. నెక్స్ట్ 3 గెర్ట్ కోరీ, అలాగే కార్ల్ కోరీ. గెర్ట్ కోరీ అండ్ కార్ల్ కోరీ వీరిద్దరు దంపతులకి 1947లో వైద్య శాస్త్రంలో రావడం జరిగింది, మెడిసిన్. రైట్. నెక్స్ట్ 4వ దంపతులు మే బ్రిట్ మోజర్, మే బ్రిట్ మోజర్ అండ్ ఎడ్వర్డ్ ఐ మోజర్. ఎడ్వర్డ్ ఐ మోజర్. ఈ దంపతులకి 2014లో వీళ్ళకి కూడా మెడిసిన్లో రావడం జరిగింది, వైద్య శాస్త్రంలో. నెక్స్ట్ 5వ దంపతులు, 5వ జంట ఆల్వా మిర్దాల్ అలాగే గున్నార్ మిర్దాల్. ఆల్వా మిర్దాల్, గున్నార్ మిర్దాల్. ఆల్వా మిర్దాల్కి పీస్ ప్రైజ్ వచ్చింది 1982లో. గున్నార్ మిర్దాల్కి ఎకనామిక్స్ ప్రైజ్ వచ్చింది, అర్థశాస్త్ర బహుమతి వచ్చింది 1974లో. ఈ దంపతులు మాత్రమే వేరువేరు రంగము వేరువేరు సంవత్సరాలు. ఆల్వా మిర్దాల్, గున్నార్ మిర్దాల్. నెక్స్ట్ 6వది ఎస్తేర్ డఫ్లో అండ్ అభిజిత్ బెనర్జీ. ఎస్తేర్ డఫ్లో అండ్ అభిజిత్ బెనర్జీ వీరిద్దరికి 2019 అర్థశాస్త్రంలో రావడం జరిగింది. ఒకే రంగం ఒకే సంవత్సరం. అంటే ఇక్కడ చూసారు కదండి, 6 దంపతులలో మనకి ఒకే ఒక దంపతులు ఆల్వా మిర్దాల్, గున్నార్ మిర్దాల్ మాత్రమే వేరువేరు రంగాలు వేరువేరు సంవత్సరాల్లో పొందితే మిగతా 5 దంపతులు ఒకే రంగం ఒకే సంవత్సరంలో పొందడం జరిగింది. ఓకే, రైట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. దీని తరువాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, ఇది కూడా చాలా కీలకం. నోబెల్ బహుమతులు పొందిన తండ్రి కొడుకులు. నోబెల్ పొందిన ఫాదర్ అండ్ సన్, తండ్రి కొడుకులు. ఈ తండ్రి కొడుకులు అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 1901 నుంచి 2023 వరకు 7 తండ్రి కొడుకులు ఇప్పటి వరకు ఈ నోబెల్ బహుమతిని పొందడం జరిగింది. అది 1 విలియం బ్రాగ్ అండ్ లారెన్స్ బ్రాగ్. విలియం బ్రాగ్ అండ్ లారెన్స్ బ్రాగ్. వీరి ఇద్దరికి 1915లో భౌతిక శాస్త్రంలో వచ్చింది. 1915 ఫిజిక్స్. అంటే వీళ్ళకి కూడా వచ్చిన రికార్డు ఒకే రంగం ఒకే సంవత్సరం. నెక్స్ట్ 2వది నీల్స్ బోర్ అండ్ ఆగే నీల్స్ బోర్. వీరిద్దరికి 1922లో నీల్స్ బోర్కి, ఆగే నీల్స్ బోర్కి 1975లో వచ్చింది. ఇద్దరికి ఫిజిక్స్లోనే రావడం జరిగింది. ఈ తండ్రి కొడుకులు ఒకే రంగంలో పొందారు కానీ వేరు సంవత్సరాలలో పొందారు. నెక్స్ట్ 3వ జంట హన్స్ వాన్ యూలర్. హన్స్ వాన్ యూలర్ చెల్పిన్ అండ్ వాన్స్ యూలర్, ఉల్ఫ్ వాన్స్ యూలర్. ఉల్ఫ్ వాన్ యూలర్. వీరిద్దరికి హన్స్ వాన్ యూలర్కేమో కెమిస్ట్రీలో 1929లో వచ్చింది. ఉల్ఫ్ వాన్ యూలర్కేమో మెడిసిన్లో 1970లో రావడం జరిగింది. అంటే వీళ్ళిద్దరూ వేరువేరు రంగాలు వేరువేరు సంవత్సరాలు. నెక్స్ట్ 4వ తండ్రి కొడుకులు ఆర్థర్ కోర్న్బర్గ్.
ఆర్థర్ కోర్న్బర్గ్ అండ్ రోజర్ డి కోర్న్బర్గ్. రోజర్ డి కోర్న్బర్గ్ వీరిద్దరికి ఆర్థర్ కోర్న్బర్గ్కి మెడిసిన్లో 1959లో వస్తే రోజర్ డి కోర్న్బర్గ్కి రసాయన శాస్త్రంలో కెమిస్ట్రీలో 2006లో వచ్చింది. అంటే ఇది కూడా వేరువేరు రంగాలు, వేరువేరు సంవత్సరాలు. నెక్స్ట్ 5 మన్నే సిగ్బాన్ అండ్ కాయ్ ఎం సిగ్బాన్. వీరిద్దరికి మన్నే సిగ్బాన్, కాయ్ సిగ్బాన్కి మన్నే సిగ్బాన్కి ఏమో 1924లో, కాయ్ ఎం సిగ్బాన్కి 1981లో వచ్చింది. కాకపోతే ఇద్దరికీ వచ్చిన కేటగిరీ ఒకటే, ఫిజిక్స్. భౌతిక శాస్త్రం కేటగిరీ ఒకటి, సంవత్సరాలు మాత్రం వేరువేరు. నెక్స్ట్ 6 జేజే థామ్సన్ మరియు జార్జ్ పేజెట్ థామ్సన్. జార్జ్ పేజెట్ థామ్సన్ వీరిద్దరూ వేర్వేరు సంవత్సరాలలో భౌతిక శాస్త్రంలో పొందడం జరిగింది. జేజే థామ్సన్కి 1906లో భౌతిక శాస్త్రం, జార్జ్ పేజెట్ థామ్సన్కి 1937లో భౌతిక శాస్త్ర బహుమతి లభించింది. అలాగే 7వది సునే బెర్జ్స్ట్రోమ్. ఈయన కుమారుడు, ఈయనకి 1982లో వచ్చింది. ఈయన కుమారుడు స్వాంటే ఫాబో. ఈయనకి 2022లో వచ్చింది. ఇద్దరికి కూడా వైద్య శాస్త్రంలో రావడం జరిగింది. సంవత్సరాలు వేరు, రంగం మాత్రం ఒకటే. కాబట్టి ఈ 7 తండ్రి కొడుకులు మనకి చాలా ఇంపార్టెంట్. విలియం బ్రాగ్, లారెన్స్ బ్రాగ్, నీల్స్ బోర్, ఆగే నీల్స్ బోర్, హన్స్ వాన్ యూలర్ చెల్పిన్, వుల్ఫ్ వాన్ యూలర్, ఆర్థర్ కోర్న్బర్గ్, రోజర్ డి కోర్న్బర్గ్, మన్నే సిగ్బాన్, కాయ్ ఎం సిగ్బాన్, జేజే థామ్సన్, జార్జ్ పేజెట్ థామ్సన్. అలాగే నెక్స్ట్ ఇంకొక కీలకమైనటువంటి అంశము నోబెల్ బహుమతి పొందిన తల్లి కూతుళ్ళు. నోబెల్ పొందిన తల్లి కూతుళ్ళు. ఇది ఒకే ఒక్కరు ఉన్నారండి. ఆ ఒకే ఒక్కరు ఎవరంటే మేరీ క్యూరీ, అలాగే ఐరిన్ జోలియట్ క్యూరీ. ఐరిన్ జోలియట్ క్యూరీ. మేరీ క్యూరీకి 1903లో భౌతిక శాస్త్రంలో, ఐరిన్ జోలియట్ క్యూరీకి 1935లో రసాయన శాస్త్రంలో రావడం జరిగింది. అలాగే నోబెల్ పొందిన తండ్రి కూతుర్లు. తండ్రి కూతురు. నోబెల్ పొందిన తండ్రి కూతురు కూడా ఒకే ఒక్కరు ఉన్నారండి. అది ఎవరంటే పియరీ క్యూరీ. పియరీ క్యూరీ, అగైన్ ఐరిన్ జోలియట్ క్యూరీ. పియరీ క్యూరీ, ఐరిన్ జోలియట్ క్యూరీ. వీళ్ళు పియరీ క్యూరీ భౌతిక శాస్త్రంలో 1903లో, ఐరిన్ జోలియట్ క్యూరీ రసాయన శాస్త్రంలో 1935లో పొందారు. అలాగే నోబెల్ పొందిన అన్నదమ్ములు. నోబెల్ పొందిన అన్నదమ్ములు. రైట్. ఈ నోబెల్ పొందిన అన్నదమ్ములు కూడా ఒకే ఒక్క జంట ఉందండి. ఆ ఒక్క జంట ఎవరంటే మనకి జాన్ టిన్బర్గెన్. జాన్ టిన్బర్గెన్. ఈయనకి 1969లో అర్థశాస్త్రంలో వచ్చింది, ఎకనామిక్స్లో. రెండో వారు నికోలాన్ టిన్బర్గన్. నికోలాన్ టిన్బర్గెన్. ఈయనకి వైద్య శాస్త్రంలో 1973లో రావడం జరిగింది, మెడిసిన్. ఇది ఒకే ఒక జంట ఇప్పటి వరకు అన్నదమ్ములుగా, తండ్రి కూతురుగా, తల్లి కూతురుగా బహుమతులని పొందడం జరిగింది.
ఓకే, అలాగే ఈ నోబెల్ బహుమతులలో కొన్ని హైలైట్స్ కూడా ఉన్నాయి, చిన్నవే. ఆ హైలైట్స్ని ఒకసారి చూసేద్దాం. నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ మేరీ క్యూరీ. అలాగే ఇంకొకటి కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఇప్పటి వరకు 64 మంది మహిళలు 65 నోబెల్ బహుమతులని పొందారు. అంటే ఒక మహిళ 2 సార్లు నోబెల్ బహుమతిని పొందింది అని అర్థం. 64 మంది మహిళలు 65 నోబెల్ బహుమతులని పొందడం జరిగింది. కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. అందులో భాగంగా మొట్టమొదటగా ఒక మహిళకి నోబెల్ బహుమతిని 1903లో భౌతిక శాస్త్రంలో ప్రకటించారు. అది మేరీ క్యూరీ. 2 సార్లు నోబెల్ బహుమతి పొందిన ఏకైక మహిళ మేరీ క్యూరీ. 1903 భౌతిక శాస్త్రం, 1911 రసాయన శాస్త్రం. అలాగే నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా వాసిగా రవీంద్రనాథ్ ఠాగూర్ చరిత్ర సృష్టించారు. 1913లో సాహిత్యంలో గీతాంజలి రచించినందుకు ఆయనకి రావడం జరిగింది. అంటే నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు కూడా రవీంద్రనాథ్ ఠాగూరే. నెక్స్ట్, నోబెల్ బహుమతి పొందిన తొలి ఆఫ్రికన్ మహిళ, చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, వంగరి మథాయ్. ఈ వంగరి మథాయ్కి కెన్యాకి చెందినటువంటి ఈమె 2004లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. నెక్స్ట్, నోబెల్ బహుమతితో పాటుగా ఒలింపిక్స్లో ఒక పతకాన్ని గెలిచిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఫిలిప్ నోయల్ బాకెర్. ఫిలిప్ నోయల్ బాకెర్ యునైటెడ్ కింగ్డమ్కు చెందినటువంటి ఈయన 1920 బెల్జియంలోని ఆంట్వెర్ప్లో జరిగిన ఒలింపిక్స్లో 1500 మీటర్ల పరుగులో రజత పతకం సాధించగా 1959లో నోబెల్ శాంతి బహుమతి కూడా పొందారు. అలాగే నోబెల్ బహుమతి పొందిన తొలి ముస్లిం మహిళ షిరిన్ ఎబాదీ. ఈమె ఇరాన్ దేశానికి చెందినవారు. 2003లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. అయితే ఇప్పుడు భారతదేశానికి చెందినటువంటి గ్రహీతల గురించి ఒక్కసారి మనం చూద్దాం. భారతదేశానికి చెందినటువంటి వారు ఎగ్జాక్ట్గా భారతదేశానికి చెందినవారు, భారత సంతతికి చెందినటువంటి వారిని మనం చూస్తే సుమారుగా మనకు ఒక 11 మంది రావడం జరుగుతుంది. అందులో ఒకటగా తొలి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లో సాహిత్య బహుమతి పొందారు. రెండవది సర్ సివి రామన్. ఈయన భౌతిక శాస్త్రంలో 1930లో నోబెల్ బహుమతి పొందారు. మూడవది మదర్ తెరీసా, భారత్ నుంచి పొందిన తొలి మహిళ. మదర్ తెరీసా గారికి 1979లో శాంతి బహుమతి లభించింది. నాలుగవది ప్రొఫెసర్ అమర్త్య సేన్ 1998లో అర్థశాస్త్ర బహుమతి పొందారు. ఐదవది కైలాష్ సత్యార్థి 2014లో శాంతి బహుమతి పొందారు. ఎగ్జాక్ట్ ఇండియన్స్గా చెప్పుకోవాలనుకుంటే ఈ 5గురే. అండ్ నెక్స్ట్ హరగోవింద్ ఖురానా 1968లో వైద్య శాస్త్ర బహుమతి పొందారు. ఈయన అమెరికా తరపు నుంచి ఈ అవార్డు పొందారు, కానీ ఈయన రాయ్పూర్లో జన్మించడం జరిగింది. నెక్స్ట్ ఏడవది సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. ఈయనకి భౌతిక శాస్త్రంలో 1983లో నోబెల్ బహుమతి పొందారు. అది యునైటెడ్ కింగ్డమ్ తరపు నుంచి పొందారు, కానీ ఈయన అవిభక్త భారతదేశంలో లాహోర్లో జన్మించారు. ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది. నెక్స్ట్ ఎనిమిదవది వెంకట్రామన్ రామకృష్ణన్. ఈయనకి 2009లో రసాయన శాస్త్ర బహుమతి వచ్చింది. అది యూకే తరపు నుంచి, యునైటెడ్ కింగ్డమ్ తరపు నుంచి. ఈయన తమిళనాడులోని చిదంబరంలో జన్మించారు. నెక్స్ట్ 9వది అభిజిత్ బెనర్జీ. ఈయన కలకత్తాలో జన్మించారు, కానీ అమెరికా తరపు నుంచి 2019లో అర్థశాస్త్ర బహుమతి పొందారు. నెక్స్ట్ 10వది సర్ రొనాల్డ్ రాస్. ఈ సర్ రొనాల్డ్ రాసు 1902లో వైద్య శాస్త్రంలో బహుమతి పొందారు యూకే తరపు నుంచి, కానీ ఈయన ఇప్పటి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి అల్మోరాలో జన్మించడం జరిగింది. 11వది రుడియార్డ్ కిప్లింగ్. ఈ రుడియార్డ్ కిప్లింగ్కి 1907లో సాహిత్య బహుమతి వచ్చింది యూకే తరపు నుంచి, కానీ ఈయన
అప్పటి బొంబాయిలో జన్మించడం జరిగింది. అయితే 1989లో ప్రస్తుతం 14వ దలైలామాగా ఉన్నటువంటి టిబెట్ బౌద్ధ మత గురువు 14వ దలైలామాకి 1989లో నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఆ ప్రకటించిన సమయానికి ఆయన భారత్లో నివాసం ఉంటున్నారు. అయితే ఈయన టిబెట్లో జన్మించడం జరిగింది. తాక్టేసర్లో ఈయన జన్మించడం జరిగింది. అయితే మహాత్మా గాంధీ గారు 5 సార్లు నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయబడ్డారు. 1937, 1938, 1939, 1947, 1948లలో. కానీ ఒక్కసారి కూడా ఆయన పేరుని పరిగణనలోకి తీసుకోలేదు, అవార్డు ఇవ్వలేదు. మరణించిన వారు ఎక్కడ ఇవ్వరనేది ఒక రూల్ ఉంది కాబట్టి మరణించిన వారిని 1948 వరకు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఇవ్వలేదు. అంతకు ముందు కూడా సిఫార్సు చేసినా కూడా అంత గట్టి సేవ ఆ వారికి నార్వేజియన్ నోబెల్ కమిటీకి కనిపించలేదేమో, ఇవ్వలేదు వీరికి. కాబట్టి ఇది కంప్లీట్గా నోబెల్ బహుమతులకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ అయితే వస్తే అటు స్టాండర్డ్ జీకేలో కానీ ఇటు కరెంట్ అఫైర్స్లో కానీ క్వశ్చన్ వస్తే మిస్ అయ్యే ఛాన్సే లేదు, గుర్తుపెట్టుకోండి.